అందరికీ నమస్కారం. బిఎస్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. ఇవాళ నేను ఉసిరికాయ తురుము పచ్చడి పెట్టానండి. ఎలాగంటే 12 ఉసిరికాయలు తీసుకున్నాను. మంచిగా కడిగేసేసి గాలికి ఆరబెట్టి తర్వాత బట్టతో శుభ్రంగా తుడిచి పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని మంచిగా ఇలా తురిమేసాను అన్నమాట. సన్నగా ఇలా తురిమానండి. తర్వాత ఒక గ్లాస్ తీసుకొని ఈ తురిమిందంతా కూడా కొలిచి ఒక పెద్ద గిన్నెలో వేసాను. 2.5 గ్లాసులు అయిందనమాట. 2.5 గ్లాసులు ఈ తురుము అయింది. తర్వాత దాంట్లోకి 1/2 గ్లాస్ ఏమో సాల్ట్, 3/4 గ్లాస్ ఏమో కారం వేసానండి. ఆశీర్వాద కారము 3 మ్యాంగోస్ కారం అంటే 1/2 గ్లాస్ సరిపోతుంది. కానీ మాది పట్టించిన కారం అండి, అందుకని 3/4 గ్లాసు వేసాను అన్నమాట కారం, అప్పుడు సరిపోతుంది. తర్వాత 1/2 గ్లాసు మెంతిపిండి వేసాను. 1/2 గ్లాసు మిక్సీ అప్పటికప్పుడే పట్టిన ఆవపిండి వేసాను అనమాట. ఆవపిండి స్టాక్ ఉండటం వల్ల అంత ఘాటు ఉండదు, అందుకని అప్పటికప్పుడు పట్టి వేస్తేనే బాగుంటుంది. మెంతిపిండి ఆవపిండి 2 కూడా పట్టి వేసాను అన్నమాట. తర్వాత ఒక గరిటె తీసుకొని పైకి కిందకి బాగా కలిపేసి పక్కన పెట్టి తర్వాత ఒక భాండీ పెట్టుకొని కొంచెం ఎక్కువ నూనె వేసి అందులో పోపు గింజలు, ఎండుమిర్చి కూడా 4-5 వేసానండి. పోపులో ఎండుమిర్చి చాలా రుచిగా ఉంటుంది. 4-5 ఎండుమిర్చి వేసి దాంట్లో కరివేపాకు, ఎక్కువ ఇంగు వేసానమాట. మంచి వాసన వస్తూ అంటే అసలు ఎంత బాగుంటుందోనండి. తర్వాత ఇదంతా కలిపిందంతా కూడా దాంట్లో వేసేసాను. పైకి కిందకి బాగా కలిపేసి నూనె అంతా కొద్దిగా పైకి తేలిందాకా ఒక 5 నిమిషాలు, దగ్గర 10 నిమిషాలు ఉంచాను అనుకోండి. తర్వాత నూనె అంతా చక్కగా పైకి తేలింది. బాగా చల్లారనిచ్చి ఒక డబ్బాలో కానీ జాడీలో కానీ పెట్టుకుంటే 20 రోజుల దాకా ఉంటుందండి, తడి తగలలేకుండా. ఇవన్నీ కలిపిన తర్వాత ఒకవేళ పులుపు తగ్గుతుందో ఏమోనని ఒక నిమ్మకాయ బద్ద గింజ తీసేసి చక్కగా పిండేశానండి. ఎంత బాగుందోనండి అసలు. అప్పటికప్పుడే వేడన్నలా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉందన్నమాట. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. మన ఛానల్ని కాస్త ఆదరించండి. నచ్చితే ఒక లైక్, నలుగురికి కాస్త షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కాస్త ఆదరించండి ప్లీజ్ అండి. ఈ ఉసిరికాయలో కాల్షియం ఎక్కువ ఉంటుందటండి, కాబట్టి హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ ఉసిరికాయ తురుము పచ్చడి.